అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత జింకల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసులు రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజల మేలు అభివృద్ధి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. సౌత్ ఇండియన్ అంటే ఏ మద్రాసునో ఇంకో బెంగళూరు ఆ గుర్తింపు ఉండేది. ప్రప్రథమంగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి 100 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి కేవలం 9 నెలల కాలంలో అధికారంలో కూర్చొని తెలుగోడు అంటే ఏమి, తెలుగోడు ఆత్మగౌరవం అంటే ఏమని ప్రపంచానికి చాటుతున్నాడు. సరిగ్గా 41 సంవత్సరాల తర్వాత అదే అవసరం ఇప్పుడు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ బడ్జెట్ సమావేశాలు వదిలిపెట్టి ఒక నేరస్తుని వెంటేసుకొని ప్రైమ్ మినిస్టర్ కలిసిపోయినాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ అంతే ఇదిగా పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారు. ఒక నేరస్తుని వెంటేసుకొస్తున్నాడు. ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వాలా లేదా ఇంగిత జ్ఞానకాలు లేకోకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రను దాన్ని మంటి కలుపుతూ ప్రతిరోజు వాళ్ళకి అడిగిందే తడుగా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు 2014 ఆఖరిలో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగితే 17 సార్లు అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు పెట్టుకుని అడిగిందే తడుగా మన జగన్మోహన్ రెడ్డి నేరస్తులతో పాటు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. మళ్ళీ ఈయన అక్కడ పోయి తెలుగుడు ఆత్మగౌరవం ఏ రకంగా మండగలుపుతున్నాడు అంటే పోయిన ప్రతిసారి ఆ మోడీకి, అమిత్ షాకి సంకనాకడమే సరిపోయింది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పట్టించుకోకుండా. కాబట్టి 41 సంవత్సరాల తర్వాత మరీ మనకు అవకాశం వచ్చింది తెలుగుడు ఆత్మగౌరవం నిరూపించి మరి తెలుగు జాతిని, ఆంధ్రప్రదేశ్ చరిత్రను పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యకర్తలందరూ కలిసికట్టు పనిచేయాలని 41వ దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటాను. 1983లో పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది. ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి, విప్లవాత్మకమైన రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికందరూ కూడా అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు, పేదల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు. కానీ దోపిడీ రాజ్యం అయిపోయిందా. కానీ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించిన తర్వాత ఒక్కటే తెలుగుదేశం పార్టీ, ఒకటే ధ్యేయం, సమాజమే దేవాలయం,